నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ధర్మస్థల కర్ణాటకలో, ప్రత్యేకించి దక్షిణ కన్నడ జిల్లాలో అది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. మంజునాథ స్వామి ఆలయం ఉంటుంది. అలాగే జైనులు అత్యంత పవిత్రంగా చూసుకునే ఒక పెద్ద ప్రాంతం. అలాంటి రెండు మతాలకు చెందిన అతి పెద్ద తీర్థంలో గడిచిన 10-15 ఏళ్ళుగా ఏం జరుగుతోంది? మహిళలు, యువతులు, బాలికలు అపహరణకు గురవటం, అత్యాచారానికి గురవటం. ఇట్స్ అస్టానిషింగ్. అంటే ఏదో ఒక హాలీవుడ్ సినిమాలో జరిగినట్టుగా వాళ్ళు ఈరోజు అదృశ్యం అవుతారు, ఒక 4-5 రోజులు వాళ్ళ గురించి ఎతుకుతారు, ఒక వారం రోజులకి వాళ్ళ స్కూల్ డ్రెస్సో లేకపోతే వాళ్ళు ధరించిన ఇతర వస్త్రాలు ఎక్కడో చోట దొరుకుతాయి, చీరలో లేకపోతే ఇతరత్ర డ్రెస్ మెటీరియల్ దొరుకుతాయి. తర్వాత ఒక నదీ తీరంలో వాళ్ళని ఖననం చేసిన ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఇది ఒక సీక్వెల్ మాదిరి నడిచింది 1995 నుంచి దాదాపు 2014 వరకు. అంటే 2 దశాబ్దాలు. సామాన్య వ్యవహారం కాదు. అతిపెద్ద పుణ్యక్షేత్రంలో, 2 మతాలకి చాలా ఇంపార్టెంట్ అనిపించే పెద్ద పుణ్యక్షేత్రంలో ఈ తరహాలో ఎలా జరిగింది అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చింది. కారణం ఏంటంటే, ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన కంప్లైంట్. ఆయన అక్కడ పనిచేసేవాడు. ఆయన చేతుల మీదుగా ఎన్నో మృతదేహాలు తీసుకెళ్ళి, డెడ్ బాడీస్ తీసుకెళ్ళి ఆయన అక్కడ ఖననం చేసేవాట. లేకపోతే ఆయన బెదిరించేవారట, నీ కుటుంబం వాళ్ళని కూడా ఇలాగే చేస్తామని. అసలు ఎందుకు స్కూల్ పిల్లలు, బాలికలు ఎందుకు అపహరణకు గురయ్యారు? ఎందుకు వాళ్ళని ఎవరు కిడ్నాప్ చేశారు? ఈ ముఠా ఏంటి? ఏమన్నా అవయవాలు వాళ్ళు ఎత్తుకుని వెళ్ళే ముఠానా? కేవలం సౌత్ కెనరా డిస్ట్రిక్ట్ మీద ఎందుకు ఫోకస్ చేసింది? అది కూడా తీర్థక్షేత్రాన్ని ఎందుకని ఎంచుకుంది? ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందనా? 2 వల్నరబుల్ కమ్యూనిటీస్ అనా? పెద్దగా వీళ్ళు రెస్పాండ్ కారు. ఒకవేళ వీళ్ళ ఈ కమ్యూనిటీస్లో ఏదన్నా జరిగినా కూడా బయటికి రారు, పరువు దృష్ట్యా ఎవరు మాట్లాడరనా? కారణాలు ఏంటి? దీని వెనకాల ఏ మాఫియా పనిచేస్తుంది? కిడ్నీ ర్యాకెట్ పనిచేసిందా? లేకపోతే ఇతరత్ర? ప్రత్యేకించి ఏంటంటే, చాలా వరకు పోలీసులు ఇంకా బయట పెట్టలేదు, కానీ వారికి దొరికిన మృతదేహాల్లో కళ్ళు వాటిని తొలగించినట్టు స్పష్టంగా కనిపించింది. అంటే చాలా హైలీ ప్రొఫెషనల్ ఆప్థమాలజిస్టులు, ఆప్థాల్మిక్ సర్జన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేసింది ఒక మాఫియా. అలాగే కిడ్నీస్ మిస్సింగ్. ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది? ఇప్పుడు ఆ ప్రశ్న భయానకంగా మారింది. అసలు ధర్మస్థల వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. ఒకప్పుడు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంజునాథ స్వామి ఆలయం ఉంటుంది అక్కడ. ఆ పేరుతో తెలుగులో ఒక సినిమా కూడా వచ్చింది. ఎందుకు జరిగింది? అసలు ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరు? ఎందుకు భయపడి ఆ ఊరు విడిచిపెట్టి పారిపోయాడు? తర్వాత ఎందుకు ఒక న్యాయస్థానం ముందుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు. 1995-2014 మధ్యకాలంలో అక్కడ పనిచేసేట ఆయన అనేక మంది బాధితుల మృతదేహాలను ఖననం చేశానని చెప్పగలుగుతున్నాడు. అతనుకున్న నాలెడ్జ్ అంతవరకే. ఆ మృతదేహాల నుంచి కళ్ళు పెకిలించడం, లేకపోతే కిడ్నీలు తీసేయటం, కిడ్నీలు తీసిన తర్వాతే వాటిని అక్కడికి తీసుకొచ్చి ఆ డెడ్ బాడీస్ని పడేయడం, కళ్ళు తీసేసిన తర్వాతే. ఇది జరిగిందా? అది కర్ణాటకలోనే ఎందుకు జరిగింది? అది కూడా 1995-2014. అంటే 19 ఏళ్ళు, 2 దశాబ్దాలు అనుకోండి. ఈ అపహరణకు గురైన బాలికలు కావచ్చు, యువతులు కావచ్చు, మహిళలు కావచ్చు, హింసా లైంగిక దాడి జరిగిన ఆనవాళ్ళు స్పష్టంగా కనిపించాయి. అంటే వాళ్ళు కిడ్నీస్ తొలగించి, కళ్ళు తొలగించిన తర్వాత, లేకపోతే అత్యాచారం చేసిన తర్వాత హింసించి వాళ్ళ కళ్ళు, కిడ్నీలు లాగేసుకున్న తర్వాత చేశారా? ఇదంతా ఏంటంటే, నేత్రావతి నది ఒడ్డున ఖననం చేయమని చెప్పేవాళ్ళు అతనికి ఇచ్చినవాళ్ళు, ఆ అసైన్మెంట్ ఇచ్చినవాళ్ళు. 2010లో స్కూల్ డ్రెస్లో ఉన్న ఒక బాలికని, ఒక స్టూడెంట్ని, గర్ల్ స్టూడెంట్ని నేత్రావతి దగ్గర పాతిపెట్టినట్టు చెప్పాడు. ఇలా అనేక మృతదేహాలు నేను తాను ఖననం చేశాను, దహనం చేశానని కూడా చెప్పాడు అతను. అంటే ఏది వీలైతే అది చేయించిన అతని చేత. ఒకసారి తన కుటుంబానికి చెందిన ఒక మైనర్ బాలికని పై అధికారులు లైంగికంగా వేధించారని, దాంతో ధర్మస్థల నుంచి 2014లో పారిపోయానని ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పుకుంటూ వచ్చిన సంగతి తెలిసింది. ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతుండటంతో బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రాణాలని పణంగా పెట్టి మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వచ్చాను కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. జూలై 11వ తారీఖు అతను బెల్తంగడి కోర్టు ముందు హాజరై కన్ఫెషన్ ఇచ్చారు. గతంలో పాతిపెట్టిన ఒక మృతదేహాన్ని తవ్వి అస్థిపంజర అవశేషాలు సహా సంబంధిత ఫోటోలను ఆధారాలుగా అందించినట్టు కూడా తెలిసింది. ఎవరైతే ఈ పారిశుద్ధ్య కార్మికుడు, కొందరి పేర్లు కూడా అందులో ఇచ్చట. అందులో టాప్ విఐపీలు ఉన్నారట, పొలిటికల్ లీడర్స్ ఉన్నారట, ఇంకా మార్కెట్లో విఐపీలుగా చలామణి అయ్యే సెలబ్రిటీలు కూడా ఉన్నారట.
ఏంటి అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఏ మాఫియా ఎందుకు దీనికోసం పనిచేస్తుంది? అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటన్నిటిని ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో అనుసంధానీకరిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఒక యూట్యూబర్ ఒక వీడియో తయారు చేశాడు. దానికి ఒక 50 లక్షల వ్యూస్ వచ్చినాయి. అక్కడ వరుస హత్యలకు కారకులు ఎవరు అని ప్రశ్నిస్తూ ఒక యూట్యూబర్ చేసిన వీడియో ఈ వ్యవహారానికి మరింత ఆజ్యం పోసిందనమాట. ఈ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన వివరాలని ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ వీడియో రూపొందించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ కన్నడ పోలీసులు, అంటే సౌత్ కన్నడ డిస్ట్రిక్ట్ అంటారు, అసత్య వార్తలు వ్యాప్తి చేస్తున్నారనే అభియోగాల మీద అతని మీద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే ఆ వీడియో మోర్ దాన్ 50 lakhs క్రాస్ అయిందిట. సరే, దీని మీద ప్యారలల్గా పొలిటికల్ సర్కిల్స్ ఏం చేస్తున్నాయంటే ఒత్తిడి చేస్తున్నాయి. ఈ కేసు విచారణ సరిగ్గా జరగట్లేదు, సిట్ ఏర్పాటు చేయాలి, దర్యాప్తులో పోలీసుల అలసత్వం వహిస్తున్నారని చెప్పేసి చాలామంది లాయర్స్ టీమ్స్ ఆఫ్ లాయర్స్ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ట్రయల్ కోర్టులో సాక్షి ఆధారాలు సమర్పించారని, వాటి ఆధారంగా దర్యాప్తు చేయవచ్చునని కూడా వీళ్ళు అంటున్నారు. అంటే ఆయన పారిశుద్ధ్య కార్మికుడు. దీని మీద సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలగౌడ గారు, చాలా ఫేమస్ ఆయన, మానవ హక్కుల కోసం ముందర నిలబడి పోరాటే వ్యక్తి, న్యాయమూర్తి. ఆయన నేతృత్వంలో ఒక బృందం సీఎం సిద్ధరామయ్య గారిని వెళ్ళి కలిసింది. ధర్మస్థల వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది, దీని మీద నిష్పాక్షిక దర్యాప్తు చేయాల్సిందే అని చెప్పేసి దానికోసం సిట్ ఏర్పాటు చేయాల్సిందని కర్ణాటక మహిళా కమిషన్ కూడా సీఎంకి విజ్ఞప్తి చేసింది. అయితే దీని మీద కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు మాట్లాడుతూ, ఎవరిని ఎవరిని మేము భుజాన వేసుకెళ్లాల్సిన అవసరం లేదు, మొత్తం తీస్తాం. 20 ఏళ్ళు, 1 కాదు 2 కాదు, 20 ఏళ్ళ నుంచి వరుసగా జరుగుతున్న అరాచకం, హత్యలు, అత్యాచారాలు, మృతదేహాల ఖననం, అలాగే మృతదేహాల నుంచి అంటే వాళ్ళు చంపేసే ముందే కళ్ళు కిడ్నీలు తొలగిస్తున్నారా, ఆ మాట చెప్పలేదు కానీ అది బయట కర్ణాటకలో బాగా సర్క్యులేట్ అవుతుంది. కిడ్నీ ర్యాకెట్ అండ్ ఖచ్చితంగా ఈ ఐస్ ర్యాకెట్ ఏదో పనిచేస్తోంది. అది ఈ దేశానికి సంబంధించి కాదు, పక్కది పొరుగు దేశమా లేకపోతే చైనానా, ఈ రెండింటి మీద సందేహాలు ఉన్నాయి. వాళ్ళ ఆధ్వర్యంలో ఏమన్నా బృందాలు పనిచేస్తున్నాయా అంటే భారతదేశం మీద ఏ రకమైన దాడైనా సరే చైనా ఎప్పుడూ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఎక్కడో ఒక చోట అల్లకల్లోను సృష్టించి దాన్ని వాళ్ళంతా వాళ్ళే బయటకు వచ్చేలా చేసి ఫోకస్ అంతా అటు మళ్ళేలా చేసి తర్వాత తన పని బార్డర్లో చక్కబెట్టుకోవడం అనేది చైనాకుండే ఎత్తుగడ. సో మరి ఆ యాంగిల్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దర్యాప్తు చేస్తుందో చూడాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫైనల్గా ఏంటంటే 2003లో స్నేహితులతో కలిసి ధర్మస్థల వెళ్ళిన ఒక MBBS స్టూడెంట్ అనన్య భట్, ఆ అమ్మాయి కనిపించకుండా పోయిందని వాళ్ళ మదర్ సుజాత భట్ గారు సౌత్ కెనరా పోలీసులకి రిపోర్ట్ చేశారు. ఈరోజు వచ్చారు ఆవిడ, ఇవన్నీ బయటకు వచ్చేట్టు. ఎప్పటి మాట ఇది? 2003, ఇప్పుడు 2025, 22 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని ఆవిడ ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు. అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదు, ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. తనని బెదిరించి పంపించారు. సో పోలీసులు కూడా మేనేజ్ చేసే వ్యవస్థలు సౌత్ కెనరా జిల్లాలో, దక్షిణ కన్నడ జిల్లాలో తెష్ట వేసి కూర్చున్నాయనేది అర్థమవుతోంది. అలాగే 2012లో సౌజన్య అనే ఒక విద్యార్థిని అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ కేసు స్థానికంగా సంచలనం రేపిన విషయం కూడా ఇవాళ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుతూ పౌర సంఘాలు, అలాగే సౌజన్య గారి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు కూడా చాలా కాలంగా ఆందోళనని ఉధృతం చేస్తున్నాయి. సో ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేయాలి. ఇక్కడ కనెక్ట్ చేస్తే సౌత్ కెనరా జిల్లా వెనక ఉన్న మాఫియా కథేంటో, వారికి సహకరించిన ఆ కొందరు పోలీసు అధికారుల కథ ఏందో మొత్తం బయటకు వస్తుంది.